ఇప్పుడు మీ పార్టీని అంటే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో కలిపేసుకున్నట్టుగా ప్రకటన వచ్చింది. సో దాని మీద ఇంకా న్యాయ పోరాటం జరుగుతున్నదా? ఒకటి చెప్తా విక్రమ్ గారు, మాది జాతీయ పార్టీ, టీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీ. నేను మీ మీడియా ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా. మోదుకుపల్లి నరసింహులు గారు ఏమన్నారంటే ఆయన కూడా మన పార్టీ, మన దగ్గర ఉండిపోయిండు, మన మిత్రుడే కదా అంటున్నారు. గతంలో హరీష్ రావు ఏమన్నాడు, లెటర్ ఇస్తే నేను వచ్చి వాచ్మెన్ గిరి చేస్తా అన్నాడు. మేము ఈరోజు యాజ్ ఏ టీఎన్టీసీ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నాను, మీరు వచ్చి అది ఖాళీ చేసి ఇక్కడ రండి, మీరు వచ్చి మీరు ఇక్కడనే కూర్చొని ఇక్కడి నుంచి చేయమని చెప్పండి. మొత్తం టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశంలో రమ్మని చెప్పండి. జాతీయ పార్టీ కదా, ఆయన మనోళ్ళు కదా, చంద్రబాబు నాయుడు మనదే, పార్టీ మనదే కదా, ఓనమాలు దిద్దింది కూడా కేసీఆర్ ఇందులోనే కదా. వాళ్ళని ఇక్కడ రమ్మంటే ఇంకా చాలా మేము అంతా కూడా వేకెట్ చేస్తాం, మీరు అందరు రండి, వెల్కమ్ చెప్తాం. మీరందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి మీరు వచ్చి ఇదే తెలుగుదేశంలో మెర్జ్ అవ్వాలా అలాండి, మీరే తీసుకోండి, దోస్తే కదా. చంద్రబాబు నాయుడు కింద ఉన్నటువంటి మీద మంత్రులుగానే చేసిరు కదా, ఎన్టీ రామారావు రుతు తిన్న పార్టీ కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో కలవచ్చు కదా, వచ్చి ఉప ప్రాంతీయ పార్టీ కదా. మాకు అండమాన్లో పార్టీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మనమే కదా. అలాంటి పెద్ద హృదయం ఉన్నప్పుడు, విశాలమైన హృదయం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలవమండి, మేము కూడా వెల్కమ్ చెప్తాం. మేము పోయి అండ్ల కలవడం అనేది కాని పని. మీరు వచ్చి కలవచ్చు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఏంటంటే మీరు న్యాయ పోరాటం ఇంకా టీఆర్ఎస్ మీద చేస్తున్నారా? 100% చేస్తాం, ఎందుకు చేయం? 100%. ఆంధ్రాలో కూడా కొంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నారు కదా, అందువల్ల ఇక్కడ పోరాటం ఆపేశారా? ఒకటి, ఈరోజు పోరాటం ఎవరైతే చేసారో మీకు తెలియంది కాదు, నేను ఏదో చెప్పినంత ఎగ్జాజరేషన్ చేసినంత మాత్రాన కాదు. ఎవరైతే కేసులు వేసారో వాళ్ళే ఆ పార్టీలకు పోయినరు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వేరే పార్టీ పోవడం జరిగింది. ఈరోజు ప్రజలు కూడా ఒకటి గ్రహించాలా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కుంభకోణాలు చేసి పబ్లిక్లో తిరుగుతుంటే కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేసి వందలాది మంది వచ్చి ఈరోజు జగన్ గారికి హారతులు పడుతున్నారు. ఇంత కరప్షన్ అయినా కూడా అంటిల్ అన్లెస్ ప్రజలు మారినంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా, ఎన్ని ఇవి తీసుకొచ్చినా కూడా. చెప్పేది ప్రజలను బ్లేమ్ చేస్తున్నారా? నేను ప్రజలను బ్లేమ్ చేయడం, వాళ్ళు తిరస్కరిస్తే నువ్వు ఆ జెండా మీద గెలిచినావు, ఏ విధంగా వచ్చినావు అని చెప్పి ప్రజలు రోడ్డు మీదకి వచ్చిన నాడు ఇలాంటి జరిగాయి. వాళ్ళు 5 ఏళ్ల వరకు ఛాన్స్ లేదండి వాళ్ళకి, కానీ ఈ లోపు చాలా ఉన్నాయి కదా. విక్రమ్ గారు, ఎందుకు ఛాన్స్ లేదండి? గతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఊర్లలో పోకపోతే మీరు తెలంగాణ గురించి పోరాటం చేస్తాం ఊర్లకు రాన్నప్పుడు ఏమన్నారు, మేము ఊర్లలోకి లేని పరిస్థితి కాబట్టి మేము తెలంగాణకు చేస్తున్నామని చెప్పి ఉన్న పరిస్థితులు మీకు కూడా తెలుసు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే ఈ కప్పదాటులు అనేది తగ్గుతాయి తప్ప ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఆడున్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకొని ఏ పార్టీ అయినా అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు.